అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బెండపూడి రమేష్ బాబు గారు రచించిన పాపం ముకుందం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మీరు చేసిన తప్పు తెలిస్తే ఇంటి ఓనర్ గారు ఏమనుకుంటారో అని భయంగా ఉందండి అంది మీనా భర్తను ఉద్దేశించి కోపంగా. జరిగిన విషయం గురించి దేనికి చెప్పు, జరగాల్సిన విషయం గురించి ఆలోచించాలి మనం అన్నాడు విసుగ్గా గోపి. ఏం ఆలోచించిన ప్రయోజనం ఏముంది చెప్పండి, జరగాల్సిన తప్పు జరిగిపోయింది, దాని పర్యవసానం ఏదైనా భరించాల్సిందే కదా అంది మీనా. అతను మౌనంగా మిన్న కుట్టిపోయాడు. ఆమె ఆలోచనల తుపానులో చిక్కుకుంది. నిశ్శబ్దం వాళ్ళిద్దరి మధ్యకి చుట్టపు చూపుగా వచ్చింది. పక్క పోర్షన్లో ఉండే ఆ ఇంటి ఓనర్ ముకుందం చెవిలో ఈ మాటలు పడనే పడ్డాయి. సభ్యత కాదని తెలిసినా వాళ్ల సంభాషణ వినాలనే కుతూహలం అతనిలో చోటు చేసుకుంది. చెవులు రిక్కించి మరీ వినసాగాడు. అటువైపు నుండి ఉలుకు పలుకు లేదు. గోపి ఏదో తప్పు చేసినట్టున్నాడు, లేకపోతే భర్తనుద్దేశించి మీనా అంత గట్టిగా మాట్లాడదు. మీనా కోపం తెప్పించేటంత తప్పు గోపి ఏం చేసుంటాడు? అదేమిటో తెలుసుకోవాలనే ఆతృత అతనిలో పెరిగిపోయింది. ముకుందం ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్మెంట్తో వచ్చిన డబ్బు పెట్టి 2 పోర్షన్ల డాబా కొనుక్కొని అందులో ఒక పోర్షన్ ఆ దంపతులకు అద్దెకిచ్చాడు. అతని భార్య ఈ మధ్యనే కాలం చేసింది. ఒక్కగానొక్క కొడుకు బెంగళూరులో బాగా స్థిరపడ్డాడు. డాడీ, ఇంత పెద్ద వయసులో అవస్థలు పడుతూ మీరొక్కరే ఇక్కడ ఎందుకుండడం చెప్పండి, మా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని కొడుకు ఎన్నిసార్లు బ్రతిమాలినా ఉన్న ఊరిపై మమకారం అతన్ని ఆ ఊరు విడిచి వెళ్లకుండా చేసింది. పక్క పోషన్లో నుండి ఆ దంపతుల మాటలు వినిపించసాగాయి ముకుందానికి. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకు అందుకే భయం. అతను మౌనంగా ఆమె మాటలు వినసాగాడు. ఇంటి ఓనర్ గారికి జరిగిన విషయం తెలుసా? ఊహో, తెలీదు. తెలియదని మీకెలా తెలుసు? ఆ విషయం జరిగిన రాత్రి ఆయన తన చుట్టాలింట్లో పడుకున్నాడు. ఆ రాత్రి ఇంటికి రాలేదు. మళ్లీ వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. వాళ్ల సంభాషణ వింటున్న ముకుందం గట్టిగా నిర్ణయానికొచ్చాడు. గోపి చెయ్యకూడని తప్పేదో ఖచ్చితంగా చేసుంటాడు. మొన్న ఈ మధ్య మీనా తన పుట్టింటికి పోయింది. వారం దాకా రాలేదు. అంటే తను మీనా లేని సమయం చూసుకుని గోపి ఏదో తప్పు చేసుంటాడు. మీనా అడిగిన తీరును బట్టి చూస్తే గోపి చేసిన తప్పు ఒకటే ఒక్కటయ్యుండాలి. అదే, అతను తన మగబుద్ధి ప్రదర్శించుండాలి. లేకపోతే ఎందుకు మీనా తన భర్తనంత క్రాస్ ఎగ్జామ్ చేస్తుంది? తెలివిగల పిల్ల కాబట్టే సంసారాన్ని బజారుకి ఈడ్చుకోకుండా గుట్టుగా విషయాన్ని రాబడుతోంది. గోపి చాలా మంచివాడనుకున్నా గాని గ్రంథసాంగుల్లా ఉన్నాడే. అయినా ఇంత అందమైన భార్యని ఇంటిలో పెట్టుకుని ఈ కక్కుర్తి బుద్ధులేందో. పిదపకాలం పిదప బుద్ధులు. కాకపోతే మరేంటి అనుకున్నాడు ముకుందం. వాళ్ల సంభాషణ మళ్లీ ముకుందం చెవిన సోకింది. ఓనర్ గారికి జరిగిన సంగతి వివరిద్దామండి. ఆయన సీరియస్ అయి ఇల్లు ఖాళీ చేయమంటే? చేసేదేముంది, ఖాళీ చేయమంటే మనం మాత్రం సిగ్గు లేకుండా గుమ్మానికే వేలాడతామా? ఇవాళ కాకపోతే రేపైనా నిజం దాగదుగా. అప్పుడు మనపై ఉన్న గౌరవం పూర్తిగా పోదా? చెప్పండి. ఇది దాచినా దాగే విషయం కాదని నాకు తెలుసు. ఆయనకి బీపీ ఎక్కువ. విషయం విని ఎక్కడ సీరియస్ అవుతాడో అని ఆలోచిస్తున్నా. ఆయన సీరియస్ అవుతారని దాస్తే దాగే విషయం ఇది. మీరు వెలగబెట్టిన నిర్వాకం రేపెప్పుడో పాలవాడో పనివాడో చెప్తే? సరే, జరిగిందేదో జరిగిపోయింది. విషయాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. అసలే మెంటల్ ఓనర్. ఎందుకంటే మొన్నటికి మొన్న బురదకాళ్లతో ఇంట్లో కూర్చానని తెలిసి నన్ను నిలబెట్టి ఓ క్లాసు పీకాడు. నాకైతే భలే కోపం వచ్చింది. ఏదో పెద్దవాడిలని ఊరుకున్నాను అన్నాడు గోపి. ముకుందానికి గోపిపై కోపం ముంచుకొచ్చింది. ఓనర్ అన్న గౌరవం లేకుండా గోపి మాట్లాడే తీరే నచ్చలేదు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వేలెత్తి చూపే ప్రవర్తన కలిగి ఉండడం క్షమార్హం కాదు. పాపం, ఇతని మగబుద్ధికి బలైపోయిన అభాగ్యురాలెవరో అనుకున్నాడు ముకుందం. బాబాయ్ గారు అన్న పిలుపుతో ఊహల చట్రం నుండి బయటపడ్డాడు ముకుందం. కుశల ప్రశ్నలన్నీ పూర్తయ్యాక మీనా అందుకొని, బాబాయ్ గారు, ఓ పొరపాటు జరిగిందండి. పెద్దవారు, మీరీ విషయం విని ఆవేశపడరుగా అంది ముందర కాళ్లకు బంధం వేస్తూ. మీనా జరిగిన విషయం ఎప్పుడెప్పుడు చెబుతుందా, గోపికి 4 చీవాట్లు పెట్టి మీనా దగ్గర మార్కులు కొట్టేయాలని ఉబలాటంగా ఉంది ముకుందానికి. గోపి ఏం తప్పు చేశాడమ్మా అన్నాడు ముకుందం గోపి వైపు కొరకొరగా చూస్తూ. ఆమె ఇంటి ఓనర్ వైపు చూస్తోంది. గోపి తన కాలి బ్రొటనవేలుతో నేలపై వృత్తాలు గీస్తున్నాడు. చెప్పమ్మా మీనా, నీ తండ్రి లాంటి వాడిని. ఏ సంకోచం పెట్టుకోకుండా చెప్పు.
వీలైతే నాకు చేతనైన ఏ సహాయం చేయగలనో ఆలోచిస్తా అన్నాడు. మీనా చెప్పబోయే విషయం ఏంటో తెలుసుకోవాలని ఉబలాటం ఓవైపు, గోపీకి ఇంటి ఓనర్ల తడాకా ఏంటో తెలిసి వచ్చేలా క్లాసు పీకాలనే ఆనందం మరోవైపు ముకుందాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమె చెప్పుకుపోసాగింది. బాబాయ్ గారు, మొన్న మధ్య నేను పుట్టింటికి పోయాను. ఓ రోజు ఈయన గ్రైండర్ శుభ్రం చేద్దామనుకొని గ్రైండర్లో ఉన్న రుబ్బురోలు తీస్తే అది కాస్త సిల్పై కింద పడి టైల్స్ అన్నీ పగిలిపోయాయి. ఆ విషయం తెలిస్తే మీరెక్కడ హర్ట్ అవుతారని చెప్పలేదుట అంది. ఏదేదో ఊహించుకుని తెగ మురిసిపోతున్న ముకుందానికి మీనా చెప్పిన మాటలు నిస్పృహని కలిగించాయి. అతని ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఇదా వీళ్ళింతసేపు తర్జన భర్జన పడిన విషయం? ఇంకా నయం, తొందరపడి తనేం అనలేదు గోపిని. పరువు పోయేది అనుకున్నాడు. బాబాయ్ గారు, వంటింట్లో ఫ్లోరింగ్ అంతా మా సొంత ఖర్చులతో మేమే బాగు చేయిస్తాం. ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. ఏం చేస్తాం, అనుకోకుండా ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏమీ అనుకోకండి ప్లీజ్ అంది రిక్వెస్ట్గా. భార్య సమయస్ఫూర్తికి ముచ్చటేసింది గోపికి. గోపిని చూస్తే అరికాల మంట నెత్తికెక్కుతోంది ముకుందానికి. బాగా క్లాస్ పెక్కే ఛాన్స్ మిస్ అయిందే అని బాధగా ఉంది. అలాగేనమ్మా, దాందేముంది, మనిషి నాకు పొరపాట్లు ఎవరికైనా సహజమే కదా. మీరేమన్నా కావాలని చేశారా చెప్పు, అనుకోకుండా జరిగిన దానికి ఎవరేం చేస్తారు చెప్పు అన్నాడు మొహాన నవ్వు పులుముకుంటూ. థ్యాంక్స్ అండి బాబాయ్ గారు, మీరెక్కడ సీరియస్ అయిపోతారో అని తెగ హడలి చచ్చాం. ఎంతైనా మీది పెద్ద మనసు, నాకు తెలుసు. అందుకే మా బాధను అర్థం చేసుకున్నారు. వెళ్ళొస్తామండి అని లేచి వెళుతున్న ఆ దంపతుల వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు పాపం ముకుందం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.